హాయ్ వెల్కమ్ టు సంజయ్ విలేజ్ వ్లాగ్స్. నిన్నైతే వాడలరేవు బీచ్కి అయితే వెళ్ళామని అయితే షార్ట్ వీడియోతో అప్లోడ్ చేశాను కదా. ఇవాళ అయితే లాంగ్ వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను. అంటే టైం లేకైతే నేను పెట్టలేకపోతున్నాను. అంటే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపటం, మార్నింగ్ లేచి నేను వచ్చేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన వెంటనే ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి తీర్థం అయితే జరుగుతుందని చెప్పి అయితే అక్కడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను, వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. నిన్నంటే చాలా ఎంజాయ్ చేసాము. నిజం చెప్తున్నాను, నా లైఫ్లో నేను పుట్టి పెరిగిన కానీ నుంచి ఎప్పుడు వాడలరేవు బీచ్కి అయితే వెళ్ళలేదు. అది కోరిక అయితే మా హస్బెండ్ ద్వారా అయితే తీరిందన్నమాట. నిజంగా చూడలేదు. మాకు దగ్గరే, మా అమ్మగారిది అయితే సామంతకూరు, అక్కడ నుంచి అయితే చాలా దగ్గర వాడలరేవు బీచ్. కానీ నేను చాలా అయితే మిస్ అయిపోయాను. దగ్గరైనా కూడా వెళ్ళకపోయాను. మా ఆయన వచ్చిన తర్వాత అయితే వెళ్ళలేని ప్లేస్లకు కూడా తీసుకెళ్తున్నారు మా ఆయన. నిన్న సండే కదా, ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి అయితే అలా సరదాగా వెళ్ళాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి అయితే వెళ్ళాము వాడలరేవు బీచ్కి. కానీ అలలు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి. అందులోకి నిన్న టైము 4 o'clock అలా అవుతుంది కదా, పోటు వస్తుందంట. దానివల్ల అయితే చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి అలలు. పాటు ఉంటే తక్కువగానే ఉంటాయంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రతి సముద్రం కూడా ఫ్లాట్గా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే బాగా లోతుగానే ఉంది. స్టార్టింగ్లోనే కొంచెం భయంగా అనిపించింది నాకైతే. భయం అనిపించినా కొంచెం చాలానే ఎంజాయ్ చేసాము. పిల్లలు ఎంజాయ్ చేశారు, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేశారు. చాలామంది అయితే ఉన్నారు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షూట్స్ తీసుకోవడానికైనా, మ్యారేజెస్కి, నెక్స్ట్ బర్త్డే పార్టీస్ కానీ కూడా చాలా బాగుంటాయి. మొన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, దాని వలన అయితే పోలీసులు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడ అమలాపురానికి చెందిన ఒక బాబు అయితే చనిపోయారంట. బాబు అంటే బాబు కాదు, యూత్ కుర్రాడే. నారాయణపేటకు సంబంధించిన కుర్రాడు అయితే అక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఎడ్జ్ కింద బ్లాక్ కలర్లో. ఆ రాడ్ల మీద నుంచి అయితే పడిపోయి బాబు అయితే 2 days వరకు అయితే కనిపించలేదంట. మొత్తం 16 మంది దాకా వెళ్ళారంట. అందులో ఒక అబ్బాయి అయితే మిస్ అయిపోయి చనిపోయాడు. పాపం కదా, తన వల్ల పాపం ఆ ప్రాజెక్ట్ కూడా ఆగింది. కొంచెం చేసి పనులు కూడా ఆగినాయి. దానివల్లని అది క్లియర్ అయిపోయిందంటే చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ పాయింట్ అయితే ప్రతిదానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పోలీసులు కూడా చాలా క్రౌడ్ ఉంటున్నారు. ఎందుకంటే అటు సైడ్ అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు. మొన్నే కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇంకేమన్నా జరుగుతుందని చెప్పి వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు. చంటి పిల్లలతో ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మాకు కూడా చెప్పారు. మనం వినకపోతే అది మన ప్రాబ్లం. వింటే మంచి జరుగుతుంది, వినకపోతే మూర్ఖంగా వెళ్తే అది వాళ్ళ చెడు అంతే. వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు. పాపం వాళ్ళు డ్యూటీలు చేసుకుంటున్నారు. పాపం అక్కడ ఉండి ఎండలో నిజంగా కూర్చుండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు వెళ్ళొద్దని అటు సైడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ వైన్ చేసి అనేది ఉన్నది కదా, దానికైతే వాటర్ వచ్చి కొట్టేదంట ఒకప్పుడైతే. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం కాదు, కొన్ని నెలల వెనకాల అయితే అలా కొట్టేదంట. దానివల్ల అయితే రాడ్లు అయ్యి వేస్తున్నారంటే అలలు అయ్యి రాకుండానే. మీ మనసంతా ఇలా అయిందిరా తమ్ముడు. మనం ఉన్నక్కడ పర్లేదు, కానీ ఇలా ఎత్తి ఎప్పుడైతే ఉందో పల్లం ఉంటుంది కింద లోపల. ఇక్కడ ఒడ్డు పల్లం ఉంటుంది, మళ్ళీ పెరకుంటుంది. అక్కడ ఇసుకంతా కూడా ఇప్పుడు చేసేస్తుంది. అదంతా మళ్ళీ బండి. సముద్రం అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి. అక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. అంటే కొంచెం అక్కడ నుంచి ఫ్రంట్కి అయితే వచ్చేసాము. అక్కడ పోలీసులు ఉన్నారని వెళ్ళొద్దు అంటున్నారని చెప్పి ఇలా ONGCకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అక్కడ జస్ట్ నార్మల్గా ఉన్నది. ఇది ఇక్కడ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారన్నాను కదా, అక్కడికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మా తమ్ముడు అయితే సాంగ్స్ పాడుతున్నాడు.
ఐ సినిమాలో సాంగ్స్ అయితే పాడుతున్నాడు. మా ఊడైతే డైమండ్ దొరికిందమ్మా అని అంటున్నాడు. అది డైమండ్ కాదు, అలా ఉంటాయి రాళ్ళు అని చెప్పి అంటున్నాను. కాదు డైమండ్ అని అంటున్నాడు. మా తమ్ముడైతే పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి చెక్ చేయండి రా డబ్బులు వచ్చేస్తాయి మీకు అని అంటున్నాడు. ఏం కాదురా అని చెప్పి ఎటకారం ఆడుతున్నాడు వాళ్ళ మేనలుడితో అయితేని. అదిగో ప్రాజెక్ట్ చేస్తారన్నాను కదా, ఇంకా అక్కడ చూపిస్తున్నాను చూడండి. అది వైఎన్జీసీకి సంబంధించిందంట. మా పాప వాళ్ళు మా మేనలుడు మేనగోళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి అయితే వెంకన్నబాబు తీర్థానికి అయితే వెళ్ళాము. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ వీడియో కూడా పెడతాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూడటం వల్ల కొంతమందికి అయితే నా ఛానల్ రీచ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతే తప్ప ఏమనుకోవద్దు. సరే చూడండి, ఈ స్క్వేర్ టైప్లో అయితే రాళ్ళు అయితే చాలా బాగుంది. మామూలు అయితే ఇవ్వట్లేదు. మా ఊడు ఎక్కడానికి అయితే చాలా పాటలు పడుతున్నాడు. మా అబ్బాయికి డైమండ్ దొరికిందని చెప్పి వాళ్ళ డాడీతో అంటున్నాడు. నేను కూడా వెతుకుతాను డాడీ అని చెప్పి మా శ్యామ్ గడ అయితే ఎదుగుతున్నాడు. ఇంకా అందరూ ఆయన